దేశంలో పేదరిక నిర్మూలన కోసం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎనలేని కృషి చేశారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని పేదల ఆకలి తీర్చిన ఘనత స్వర్గీయ ఇందిరాగాంధీకే దక్కుతుందని అన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఇందిరాగాంధీ అభిమానులు కాంగ్రెస్ నాయకులంతా కూడా ఈ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. అందులో భాగంగా కూడా ఈరోజు షాద్నగర్ పరిధిలో చెన్నయ్య గారి ఆధ్వర్యంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇందిరాగాంధీ అభిమానులు వచ్చి ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా ప్రపంచ దేశంలో నిలబెట్టాలని ఒక తలంపుతోనే ఈ భారతదేశంలో ఎన్నో మార్పులు, పేదరిక నిర్మూలన గురించి ఎన్నో మార్పులు తెచ్చింది. ఉదాహరణకు గరీబ్ హఠావో నినాదం కానీ, 20 సూత్రాల పథకం కానీ, ఇలా మహిళా శక్తులను అన్ని రంగాల్లో ఇలా మహిళలను కూడా రాజకీయంగా అన్ని విధాల అండగా నిలబడి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయిన ముఖ్య పాత్ర పోషించినటువంటి భారత ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే నిజంగా కూడా ఈ దేశం గురించి, వాస్తవ ఈ దేశ ప్రజల గురించి, ఈ దేశం గురించి ప్రాణత్యాగం చేసిన కుటుంబాలలో మొట్టమొదటి కుటుంబం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే శ్రీమతి ఇందిరాగాంధీ కుటుంబం. కాబట్టి ఆమెను కూడా ఇలా రక్షక భటులై భక్ష భటులై ఆమెను హత్య చేశారు. కాబట్టి ఈ భారతదేశం ఆనాడు నుంచి ఈనాడు వరకు కోలుకోలేని పరిస్థితులు. కాబట్టి కొన్ని పార్టీలు వచ్చి స్వార్థపూరితంగా అధికారమే లాంఛనం పెట్టుకొని ఈ భారతదేశాన్ని ఒక మంచి అభివృద్ధి దశలో నడుపుతూ కొన్ని మతశక్తుల శక్తుల చేతుకు పోయి ఈ భారతదేశం విచ్ఛిన్నమైతా ఉంది.